హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. ఈ వారంలో మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, సో ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ మనం నిఫ్టీకి వస్తే కనుక నిఫ్టీ లాస్ట్ వీక్ అంతా కూడా మనకి సైడ్ వేస్ టెస్ట్ చేసిందనమాట. సో ప్రీవియస్ వీక్లో చెప్పుకున్నాం 23,500 పైన సస్టైన్ అయితే మార్కెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని. బట్ మనకి మండే రోజు సెలవు రావడం, సో ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 4 days కూడా మార్కెట్ ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అవడం అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడం, మళ్ళీ ఎప్పుడైతే 23,500 బ్రేక్ అయిందో, సో కింద పడుతుందో అక్కడి నుంచి మళ్ళీ బయ్యర్స్ పుష్ చేసి పైకి తీసుకురావడం. సో ఈ రేంజ్ పైన మార్కెట్ని పుష్ చేయడానికి బయ్యర్స్ ట్రై చేస్తున్నారు. హెవీ సెల్లింగ్ ప్రెజర్స్ పై నుంచి కూడా ఉందన్నమాట. సో స్టిల్ మనకి ఆల్ టైమ్ హై ఏదైతే 23,500 లెవెల్ ఉందో ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా ఫాల్ ఉండే ఛాన్స్ అనేది ఉందన్నమాట. 23,000 సో 250 23,000 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. లాస్ట్ వీక్ అంతా ట్రై చేసింది కాబట్టి ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వకపోతే కనుక షార్ట్ ఫాల్స్ మనకు మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ లాస్ట్ వీక్ అంతా ట్రై చేసింది, బయ్యర్స్ కూడా పుష్ చేస్తున్నారు కాబట్టి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఇక్కడి నుంచి మనం 250 నుంచి సో 500 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఖచ్చితంగా ఈ రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ అలాగే సో రీజన్ కింద మనకి ప్రస్తుతం యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన మండే ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే అప్ సైడ్ మూమెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక ఫర్దర్గా ఫాల్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ. లాస్ట్ వీక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉన్నా సరే బ్యాంక్ నిఫ్టీ మాత్రం మంచి పాజిటివ్నెస్ కనిపించింది. మనం లాస్ట్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం అనమాట. సో లాస్ట్ వీక్ 50,000 లెవెల్ టెస్ట్ చేస్తుంది. అది ఆల్రెడీ 1 వీక్ ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వడానికి చాలా టెస్ట్ చేసిందన్నమాట. సో ఎప్పుడైతే బ్రేక్ అయిందో ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే కంటిన్యూస్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ మనకి 52,000 మనం లాస్ట్ వీక్ వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ 50,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక సో ఆల్రెడీ మనకి బ్యాంక్ నిఫ్టీ 50 వీక్ హైకి వెళ్ళలేదు. బట్ నిఫ్టీ 50 వీక్ హై దగ్గర 23,500 ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర టెస్ట్ చేస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేయలేదు. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే షార్ప్ మూవ్స్ వస్తాయి. సో 1000 నుంచి 1,500 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ దాకా కూడా సో మార్కెట్ అనేది వెళ్ళిందనమాట. సో ఈ ప్రస్తుతానికి 50,000 లెవెల్ మనకి సో టెస్ట్ చేస్తుంది. సో ఈవెన్ మొన్న ఆ లెవెల్ టెస్ట్ చేసి పడ్డానికి ట్రై చేసిన ఆఫ్టర్నూన్ మళ్ళీ బయర్స్ వచ్చి పుష్ చేశారు. కపుల్ ఆఫ్ డేస్ ఈ విధంగానే మనకి జరిగిందనమాట. స్టిల్ ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక 52,000 స్టిల్ అప్ సైడ్ మూమెంటమ్స్ మనకు ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకో 500 నుంచి 1,000 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అని ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు ఈ 52,000 లెవెల్ పైన సస్టైన్ కాకపోతే కనుక మళ్ళీ కూడా ఇక్కడి నుంచి 1,000 నుంచి 1,500 పాయింట్స్ దాకా కూడా మనకి మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో అబ్జర్వ్ చేయండి. నా పర్సనల్ వ్యూ అయితే కనుక మార్కెట్స్ కొంత పడే ఛాన్సే ఉన్నాయి. బట్ ఏమైనా మండే రోజు సూపర్ బుల్లిష్ మూడ్ ఉంటే కనుక మార్కెట్ 23,500 నిఫ్టీ బ్రేక్ అయినా అలాగే బ్యాంక్ నిఫ్టీ 52,000 లెవెల్ బ్రేక్ అయినా కొంత పాజిటివ్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నా పర్సనల్ వ్యూ కొంత బేరిష్నెస్ ఉండే ఛాన్స్ ఉంది ఈ వీక్లో. అందువల్ల స్టాక్స్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. మనం చెప్పుకునే స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. కేవలం మార్కెట్స్ పాజిటివ్గా ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే, ఒకవేళ సో మార్కెట్స్ ఫాలో అవుతుంటే బెటర్ ఈ స్టాక్స్ని అవాయిడ్ చేయండి గైస్. మనం ఒక 4 స్టాక్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సో ఈవెన్ మనకి ఒకవేళ స్టాక్స్ పడినా సరే ఈ స్టాక్స్ కొంత ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ దాకా కూడా హోల్డ్ చేయొచ్చు. అందువల్ల కొంచెం మంచి స్టాక్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మదర్సన్. రీసెంట్ టైమ్స్లో కూడా మనం 150 ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం. కంటిన్యూస్ ర్యాలీ అనేది పర్టికులర్ స్టాక్లో కనిపిస్తుంది అనమాట. స్టిల్ మనకి డైలీ కూడా స్లైట్గా 2% 3% మూవ్ అవుతూ పైకి వెళ్తుంది. సో అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 180 నుంచి 185 రీజన్, ఈ రీజన్ పైన సస్టైన్ అయిన ఈ రీజన్లో కొంత పాజిటివిటీ కనిపించిన మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం 198 నుంచి 200 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్స్ పాజిటివ్గా ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఈ పర్టికులర్ వీక్ మాత్రమే. ఎందుకంటే కొంత బేరిష్నెస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్లో. సో మార్కెట్స్ ఒకవేళ పాజిటివ్ ఉంటే, నా అనాలిసిస్ రాంగ్, ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 198 నుంచి 200 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లో మూవ్ అవుతుంది, హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఒక 10% అప్రాక్స్గా మనం 8 to 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 210 నుంచి 212 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 165 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు గైస్. సో ఇది మనకి సో మదర్సన్ గురించి అనమాట. ఫస్ట్ స్టాక్ ఓవరాల్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. సో ఒకవేళ ఈ వీక్ మనకి మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండి స్టాక్ వెళ్ళకపోయినా నెక్స్ట్ వీక్ దాకా కూడా మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మన ఫస్ట్ స్టాక్ మదర్సన్ గైస్. అలాగే సెకండ్ స్టాక్ వస్తే రైల్టెల్లో మొన్న అప్రాక్స్గా 9 to
12% దాకా కూడా రిటర్న్స్ ఇచ్చే మేము ఈక్విటీ ఇంట్రాడేలో ఈ పర్టికులర్ స్టాక్ తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ 4 to 5% అరౌండ్గా మేము తీసుకున్నాం అనమాట. సో చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. సో ఇంకా కూడా మనకి ప్రస్తుతం అయితే ఈ పర్టికులర్ స్టాక్ రెసిస్టెన్స్ దగ్గర సో టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫాల్ అయింది గైస్. 490 నుంచి 492 ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో మొన్న ఆ రెసిస్టెన్స్ టెస్ట్ చేసి పడింది. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ సో 465 నుంచి 470 ఈ రీజన్స్లోకి వచ్చి కొంత పాజిటివిటీ ఏమైనా కనిపిస్తే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ 490 మన టార్గెట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 490 to 500 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోండి. హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వీక్. సో మార్కెట్స్ కొంత సైడ్ వేస్ కానీ నెగిటివ్ కానీ ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో ఒకవేళ పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ పాజిటివ్ ఉంటే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒకవేళ పడిపోతుంటే కనుక వెయిట్ ఫర్ 450 to 460 ఈ రీజన్లో రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. ఒకవేళ రేపు ఏమైనా మార్కెట్ నెగిటివ్ ఉండి పడిపోతుంది అనుకోండి, మండే రోజు వెయిట్ చేసి ట్యూస్డే రోజు ఈ రీజన్లో రివర్సల్ వస్తే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. 490 to 500 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే 525 మనకి ఈజీగా సెకండ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 5 to 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్లో మనకి రైల్ 10 నుంచి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఆల్రెడీ మనం ఎక్సికామ్ గురించి లాస్ట్ వీక్లోనే డిస్కస్ చేసాం. 350 బ్రేక్ అయింది, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కంటిన్యూస్గా మనకి ర్యాలీ ఇచ్చి సో ఫ్రైడే రోజు 425 లెవెల్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పడిందనమాట. సో ప్రజెంట్ అయితే కనుక సో ఆఫ్టర్నూన్ మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది పర్టికులర్ స్టాక్లో జరిగింది. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా కొంత పాజిటివ్ ఉన్నా లేదా 390 నుంచి 400 ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే కనుక అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ 425 450 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 370 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. రేపు అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ జరిగి 400 బిలో వచ్చి 390 దగ్గర కొంత రివర్సల్ వస్తే అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. 425 450 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ షార్ప్ మూవ్ వస్తే ఈవెన్ సింగిల్ 1 or 2 డేస్లోనే మనకి హెవీగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ ట్రెండ్ అయితే ఈ పర్టికులర్ స్టాక్ కూడా పాజిటివ్ ఉంది గైస్. ఒక 25-30 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం ఈ పర్టికులర్ స్టాక్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలామంది ఈ ఎక్స్కామ్ స్టాక్ని హోల్డ్ చేస్తున్నారు. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ప్రెజెంట్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకోండి. ఒకవేళ మీరు 320 లెవెల్స్ దగ్గర అలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక 350 బిలో లేదా 350 స్లైడ్గా అబోవ్ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎక్సికామ్ గురించి. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి మనకి సో కాస్మో ఫస్ట్ గైస్. సో ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది గైస్. 750 నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అనేది కనిపించింది. 700 టెస్ట్ చేసింది, కొంత ఫెయిల్ అయింది, మళ్ళీ స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కనిపించింది. మొన్న ఏదైతే ఫ్రైడే రోజు సో కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది, బట్ ఆఫ్టర్నూన్ స్టిల్ మనకి బయ్యర్స్ వచ్చారు. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు ఒక్కరోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పడిపోతుంటే కనుక 750 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అక్యుములేట్ చేసుకోండి. లేదు పాజిటివ్ ఉంటే సో మనం 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 800 850 900 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఏమైనా పడిపోతుంటే కనుక వెయిట్ చేయండి. 750 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. పడిపోతున్నప్పుడు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయగానే రివర్సల్ వస్తే కనుక ఒక 50 పాయింట్స్ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 800 850 900 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 4 స్టాక్స్. హెవీ ఎక్కువ స్టాక్స్ చెప్పుకోవట్లేదు, ఎందుకంటే మార్కెట్స్ కొంత పడే ఛాన్స్ ఉన్నాయి. హెవీగా మార్కెట్స్ ఏమైనా పడుతుంటే కనుక మనం ఈ వీక్లో చెప్పుకున్న స్టాక్స్ని అవాయిడ్ చేయండి. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే, అలాగే మనం చెప్పుకున్న స్టాక్స్ కొంత మన లెవెల్స్కి వచ్చి రివర్సల్స్ వస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఫస్ట్ స్టాక్ మనం మదర్సన్ డిస్కస్ చేసాం, సెకండ్ వన్ రైల్ టెల్, థర్డ్ వన్ ఎక్సికామ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి కాస్మో ఫస్ట్ గైస్. సో ఈవెన్ మాట స్టాక్స్ ఈ వీక్ కోసం కొంత పాజిటివ్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుందన్నమాట. సో మార్కెట్స్ పాజిటివ్ ఉంటే ఈ స్టాక్స్లో మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి గైస్. సో ఇదన్నమాట వీడియో కనిస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అప్రాక్స్ మనం ఆల్మోస్ట్ 4.5 years నుంచి కష్టపడుతున్నాం. సో స్టిల్ మనకి 50,000 సబ్స్క్రైబ్స్ రావలేదు, కేవలం ఒక 1,000 సబ్స్క్రైబ్స్ అనుకున్నారు. అందరికి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. సో ఇదన్నమాట వీడియో. సో అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.